వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ విశ్వక్సేన్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. సార్ ఈరోజు ప్రతి వారు కూడా సెల్ ఫోన్ వాడుతున్నారు. సెల్ ఫోన్ అంటూ ఎవరు లేరండి. ఒక్కొక్కరు రెండే సెల్ ఫోన్ కూడా వాడుతున్నారు. అయితే లక్కీ సెల్ ఫోన్ నెంబరు ఏ నెంబరు ఉంటే వాళ్ళకి అదృష్టం ఉంటుంది, వాళ్ళు అనుకున్నవి జరుగుతాయి, లేదంటే వాళ్ళకి విద్యా అవకాశాలు, ఉద్యోగాలు, లేదంటే పెళ్ళిళ్ళు ఎన్ని కూడా ఆధారపడి ఉన్నాయని అంటున్నారు సార్. అంటే ఏ నెంబర్లు ఉంటే మంచిది అంటారు సెల్ ఫోన్ నెంబర్లు? మొబైల్ నంబర్లలో మీరు చూడండి 100% అదృష్టాన్ని అందిస్తుందండి. ఒక 30 సంవత్సరాల క్రితం కనుక మీరు తీసుకుంటే మొబైల్ నంబర్కి అంత ప్రాముఖ్యత లేదు. అవును. ఇప్పుడు ఎందుకు అంత ప్రాముఖ్యత వచ్చిందంటే బ్యాంక్ అకౌంట్కి కానివ్వండి, ఆధార్ కార్డుకి, పాన్ కార్డుకి, పాస్పోర్ట్కి ప్రతి చోట మొబైల్ నంబర్ యొక్క అవసరం ఉంది. అవును. అదేవిధంగా ప్రతి వ్యక్తి ఒక రోజుల్లో 24 గంటలుంటే 15 నుంచి 18 గంటలు మొబైల్తోనే గడుపుతున్నారు. మీరు అంత ఎక్కువసేపు మొబైల్తో గడుపుతున్నప్పుడు ఆ నంబర్ మీకు అదృష్టాన్ని ఇచ్చేదై ఉండాలి. అప్పుడు మీకు అదృష్టం వరిస్తుంది. ఆ నంబర్ కనుక మీతో నెగిటివ్ నంబర్ ఉంటే మీ హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ, ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ కానీ, కెరియర్ ప్రాబ్లమ్స్, భార్యాభర్తల మధ్య గొడవలు రావడానికి మెయిన్ రీజన్ మీరు వాడుతున్న మొబైల్ నంబర్లో నెగిటివ్ నంబర్స్ ఉండడమే. మీరు ఒక వెహికల్ ఎక్కారనుకోండి, ఒక 2 అవర్స్ 3 అవర్స్ దాంతో జర్నీ చేస్తారు. కానీ మొబైల్ నంబర్ అలా ఉండదు కదా. మీరు రాత్రి పడుకోబోయేటప్పుడు కూడా మీ దగ్గరే ఉంటుంది మొబైల్. కాబట్టి మీతో అంతసేపు ఎక్కువగా ఉంటున్నప్పుడు మీరు వాడే నంబర్ చాలా అదృష్టమైన నంబర్గా ఉండాలి. దాన్ని లక్కీ మొబైల్ నంబర్ అంటారు. అందరు ఏమనుకుంటారు, మొబైల్ నంబర్లలో ఫ్యాన్సీ నంబర్లు వాడాలా, నాన్ ఫ్యాన్సీ నంబర్లు వాడాలా అని అడుగుతుంటారండి. నాన్ ఫ్యాన్సీ నంబర్లే వాడాలి. ఆల్ ఫ్యాన్సీ నంబర్స్ ఆర్ నెగిటివ్ నంబర్స్. ఫ్యాన్సీ నంబర్స్ అంటే ఏంటి? 888, 555, 999 ఇలా వాడతారు. ఎందుకు వాడకూడదంటే ఒక నంబర్ కనుక మల్టిపుల్గా రిపీటెడ్ అవుతుంటే ఆ నంబర్ నెగిటివ్ డైరెక్షన్లో పనిచేయడం జరుగుతుంది. ఎందుకంటే ఒక నంబర్ ఒకసారి వస్తే బాగా పనిచేస్తుంది, రెండోసారి వస్తే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. కానీ మూడోసారి వచ్చిందనుకోండి నెగిటివ్ డైరెక్షన్లో పనిచేస్తుంది. ఆ నంబర్ పవర్ తగ్గిపోతుంది. మీకు ఒక స్వీట్ ఇచ్చాను, ఫస్ట్ సారి తిన్నప్పుడు చాలా స్వీట్గా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. రెండోసారి తిన్నప్పుడు ఇంకోటి అడిగి తింటాం కావాలండి. కానీ మూడోసారి తింటే దాని పవర్ తగ్గిపోతుంది. ఇంకా అసలు వెగటంటారు కదండి, వెగట్ వచ్చేస్తుంది. సేమ్ మొబైల్ నంబర్ కూడా అలాగే. అందుకోసమే మనకు సంస్కృతంలో అన్నారు అతి సర్వత్ర వర్జయేత్. కాబట్టి ఏది పరిమితి దాటకూడదు, సరైన మోతాదులోనే ఉండాలి. మీ డేట్ ఆఫ్ బర్త్కు అనుగుణంగా మొబైల్ నంబర్ మ్యాచ్ అయినప్పుడు మాత్రమే మీ కెరీర్లో కానీ, ప్రొఫెషన్లో కానీ, జాబ్లో సక్సెస్ అవుతారండి. అయితే అందరూ ఏమనుకుంటారు, ఒకే రకమైన మొబైల్ నంబర్లు వాడాలా అనుకుంటారు. అలా వాడకూడదండి. మీరు చేస్తున్న ప్రొఫెషన్ని బట్టి వాడాలి. మీరు రియల్ ఎస్టేట్లో ఉన్నారా, అగ్రికల్చర్లో ఉన్నారా, మెడిసిన్ ఫీల్డ్లో ఉన్నారా, సాఫ్ట్వేరా, పొలిటికల్ లీడర్సా, విద్యార్థులా, అదేవిధంగా మీరు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారా, సినిమా రంగంలో ఉన్నారా, ఐటీ సెక్టార్లో ఉన్నారా, మీరు ఏ ఫీల్డ్, మీ ఫీల్డ్కు అనుగుణంగా ఆ నెంబర్ని మీరు కనుక వాడితే వెరీ వెరీ సక్సెస్ఫుల్. అయితే ఎవ్రీ మొబైల్ నంబర్ లక్కీ మొబైల్ నంబర్గా మారాలంటే ఎటువంటి రూల్స్ ఉండాలి అనేది మనం చూద్దాం. ముఖ్యంగా చూడండి, మీ మొబైల్ నంబర్ కనుక లక్కీ మొబైల్ నంబర్గా మారాలంటే ప్రతి మొబైల్ నంబర్లలో పిల్లర్ నంబర్స్ ఉంటాయి. 1 4 5 6 9 వెరీ వెరీ ఇంపార్టెంట్ నంబర్ అండి. 1 4 5 6 9 ఇవి పిల్లర్ నంబర్స్ అని అంటారు. ఈ పిల్లర్ నంబర్స్ ఎందుకు వాడతారు అంటే ఇవి ఉంటేనే మీ మొబైల్ నంబర్ లక్కీగా ఉంటుంది. 1 నంబర్ ఎందుకు వాడతారు? 1 నంబర్ అనేది సన్ని రిప్రజెంట్ చేస్తుంది. సన్ అంటే కింగ్, నంబర్ 1 పొజిషన్కి వెళ్తారు. కాబట్టి మీ మొబైల్ నంబర్లో 1 నంబర్ కనుక ఉంటే లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి, నిర్ణయాలు స్వతహాగా తీసుకోగలుగుతారు, ఇన్ టైంలో ఏదైనా వర్క్ చేయగలుగుతారు. కాబట్టి మీరు ఉన్న ఉద్యోగ వ్యాపార రంగాల్లో కూడా నంబర్ 1 పొజిషన్కి వెళ్ళడానికి ఈ సన్ నంబర్ 1 సహాయపడుతుంది. అదేవిధంగా 4 నంబర్ ఎందుకు యూజ్ అవుతుంది? 4 అనేది కుబేర సంఖ్య అండి. చాలా మంది జీవితాల్లో డబ్బు వస్తుంది కానీ సేవింగ్స్ ఉండవు, అంటే వాళ్ళ దగ్గర డబ్బు నిలవదు. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే మీరు వాడుతున్న మీ మొబైల్ నంబర్లలో 4వ నంబర్ ఉండదో చూసుకోండి. ఎప్పుడైతే 4వ నంబర్ ఉంటుందో సేవింగ్స్ ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా 5వ నంబర్ ఈజ్ ఎ కమ్యూనికేషన్ నంబర్. మీ మొబైల్ నంబర్లలో 5వ నంబర్ ఉంటే మీరు ఎక్కడ ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా 360 డిగ్రీస్ మూవ్ అవ్వగలుగుతారు.
ప్రతి వ్యక్తితో కమ్యూనికేట్ చేయగలుగుతారు. మీ బిజినెస్లో 5వ నంబర్ వాళ్ళు గనక బిజినెస్ గనక చేస్తే మొబైల్ నంబర్ వెరీ వెరీ సక్సెస్ఫుల్ అండి. 5 నంబర్ ఈజ్ బిజినెస్ నంబర్. అదేవిధంగా 6 నంబర్, ప్రతి వ్యక్తి ఎంత కష్టపడ్డా కూడా లగ్జరీస్ కావాలని కోరుకుంటాడు, డబ్బు కావాలని కోరుకుంటాడు, ఫ్యామిలీతో బాగుండాలని కోరుకుంటాడు. మనీ, లగ్జరీ, కెరియర్ని హైయెస్ట్ స్థాయిలో ఉంచేది 6 నంబర్. 6 నంబర్ కనుక మీ మొబైల్లో లేదనుకోండి, మీరు ఎప్పుడు ఫైనాన్స్ ప్రాబ్లంలోనే ఉంటారు. మీరు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు, డబ్బులు వచ్చినా మీ జేబులో లేవు అంటే కారణం మీ మొబైల్ నంబర్లో 6 నంబర్ లేదు, చూసుకోండి. అదేవిధంగా 9 నంబర్. 9 నంబర్ మనకు ఏంటి? ధైర్యం, సాహసం, ఆస్తుల్ని కూడా పెడుతుంది. నంబర్ 9 ఈజ్ ఎవర్ గ్రీన్ నంబర్. చాలామంది చిన్న చిన్న సమస్యలకి, మనస్తాపానికి సూసైడ్ చేసుకుంటూ ఉంటారు, ధైర్యం ఉండదు. కాబట్టి మీకు డేర్నెస్ రావాలి, ధైర్యంగా బతకాలి అంటే 9 నంబర్ పెట్టుకోండి. అందుకోసమే అన్నారు మనకు ధైర్యే సాహసే లక్ష్మి అని. ఎక్కడైతే ధైర్యం ఉంటుందో అక్కడే విజయం వరిస్తుంది. లక్ష్మి అంటే విజయమే. చాలా మంది లక్ష్మి అంటే డబ్బు అనుకుంటారు. మీరు సక్సెస్ అయ్యారంటే ఆటోమేటిక్గా డబ్బు వస్తుంది. కాబట్టి ఈ పిల్లర్ నంబర్స్ మీ మొబైల్ నంబర్లో ఉన్నప్పుడు మీ మొబైల్ అనేది సక్సెస్ఫుల్గా లక్కీ నంబర్గా మారే అవకాశం ఉంటుంది. అయితే ఏ మొబైల్ నంబర్లో కానీ ఎండింగ్లలో ఎటువంటి నంబర్స్ ఉండకూడదు అనేది చూద్దాం. మీ మొబైల్ నంబర్లలో కనుక ఎండింగ్లో 0 కానీ 4 కానీ 7 కానీ 8 ఉండకూడదండి. ఇవి వెరీ వెరీ డేంజరస్ నంబర్స్. మీ మొబైల్ నంబర్ ఎండింగ్ కనుక 00 కానీ సింగిల్ 0తో ఎండ్ అయితే మీరు ఎంత హార్డ్ వర్క్ చేసినా ఆ 0 స్థాయిలోనే ఉండిపోతారు. అదేవిధంగా 4తో ఎండ్ అయింది అనుకోండి, 4 ఈజ్ ఏ స్ట్రగ్లింగ్ నంబర్ అండి. 4 ఇక్కడ నేను చెప్పాను 4 మధ్యలో ఉండొచ్చు కానీ ఎండింగ్లో ఉండకూడదు. ఎండింగ్లో 4లో ఉండడం ద్వారా డిస్టర్బెన్సెస్ లైఫ్, స్ట్రగ్లింగ్ లైఫ్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అదేవిధంగా 7 అనేది కేతువు నంబర్ అండి. కేతువు అనేది వీళ్ళకి బాడీ మాత్రమే ఉంటుంది, హెడ్ లేదు. కాబట్టి ఇటువంటప్పుడు వీళ్ళు నిర్ణయాలు స్వతహాగా తీసుకోలేరు. మీ మొబైల్ నంబర్లలో ఎండింగ్లో గనక 7 నెంబర్ వస్తే నిర్ణయాలు సరిగా తీసుకోలేరు, వేరే వాళ్ళ మీద ఆధారపడతారు. అదేవిధంగా 8 నంబర్ అండి. 8 నంబర్ అనేది ఏంటి? సాటర్న్, శని నంబర్. కాబట్టి ఎక్కువగా డిలే అవుతుంటాయి. మీరు ఈరోజు పొందాలనుకున్న విషయాలు 10 సంవత్సరాల తర్వాత పొందుతారు. అందుకోసమే శని నంబర్లో తీసుకోకూడదు. ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తారండి. హార్డ్ వర్క్ చేసి రిజల్ట్ వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది. వర్క్ వీళ్ళది, రిజల్ట్ వేరే వాళ్ళది. కాబట్టి మీ జీవితం వేరే వాళ్ళకి ధారపోస్తారు, మీ కష్టాన్ని, మీ శ్రమని. కాబట్టి మీరు వాడుతున్న మొబైల్ నంబర్లలో 0 కానీ 4 కానీ 7 కానీ 8 లేకుండా చూసుకోండి. లాస్ట్లో లేకుండా చూసుకోండి. మీ మొబైల్ నంబర్లలో 1, 4, 5, 6, 9 ఉంటే వెరీ వెరీ ఎక్సలెంట్ ఉంటుంది. కాబట్టి న్యూమరాలజీ ఏం చెప్తుంది అంటే మీ ప్రొఫెషన్కి, మీ డేట్ ఆఫ్ బర్త్కి మీ నంబర్ మ్యాచ్ అయినప్పుడే అన్స్టాపబుల్ సక్సెస్ని మీరు పొందగలుగుతారు. ఒక లక్కీ వైబ్రేషన్ కలిగిన ఒక గుడ్ మొబైల్ నంబర్ ఉన్నప్పుడు మాత్రమే మీ జీవితంలో అదృష్టం అనేది అట్రాక్ట్ చేయబడుతుంది. మీరు ఎన్నో రోజుల నుంచి కష్టపడుతున్నారు, మీరు ఇంకా ఫెయిల్యూర్ లైఫ్, స్ట్రగ్లింగ్ లైఫ్లో ఉన్నారంటే మీ మొబైల్ నంబర్ ఒక్కసారి చెక్ చేసుకోండి, నెగిటివ్లో ఉండి ఉంటుంది. న్యూమరాలజీ ద్వారా ఇటువంటి విషయాలు తెలుసుకోవడం ద్వారా అతి తక్కువ కాలంలోనే మీ జీవితాన్ని మీరు సక్సెస్ఫుల్గా లీడ్ చేయొచ్చు. ఇదండి, మనం ఎంతో కష్టపడి వర్క్ చేస్తాము, మన మనసులో ఒకటి విజయం సాధించాలని ఉంటుంది. కానీ దీనికి తోడు అవ్వాలంటే లక్కీ మొబైల్ నెంబర్ ఉండాలని విశ్వక్సేన్ గారు చెప్తున్నారండి. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్.